సరే కదండి, ఇవాళ మనం పొటాన్స్ గుత్తుకూర చేసుకున్నాము. పొటాన్స్ ఉన్నాయి కదండి, దీన్ని ఇలా ఘాటు పెట్టుకోవాలి. చక్కగా నీట్గా వాష్ చేసుకుని ఘాటు పెట్టుకోవాలండి. లోపల సీడ్స్ అలాగే లేతగానే ఉన్నాయి, సో ఉంచేసాను అలాగే. సో ఇలా ఉంచేసి కడుక్కుని మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనము ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలండి. లేదంటే కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకుని ఇలాగ నీళ్ళన్నీ వాడ్చుకుని ఉంచుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 ఎండుమిరపకాయలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక 3-4 గార్లిక్ వలుచుకుని, ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పొడి అండి, అది మ్యాంగో పొడి అంటాం కదా, డ్రై మ్యాంగో పొడి, అది ఒక హాఫ్ స్పూన్ కారము, చిన్న మనం ఒక పావు స్పూన్ 1/2 స్పూన్ అలాగా మనము సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని ఇది మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే చిన్న గుల్లశనగపప్పు ఉంటుంది కదండి, పుట్నాల పప్పు అంటాం కదా, ఫ్రైడ్ చెన్న, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. చూసారు కదండి, 2 స్పూన్ల ఫ్రైడ్ చెన్న కూడా ఇది మిక్సీ వేసుకొని మిక్సీ జార్ పక్కన ఉంచుకోవాలి. లోపల మళ్ళీ తవా పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ అలాగా. అందులో ఇప్పుడు బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అవి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం వాటర్లో వేసుకున్నాం కదండి, నూనెలో వేగాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేసుకుని ఒక 10 minutes మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో చిన్న పసుపు యాడ్ చేసుకోవాలండి మనము. చూసుకోండి, పసుపు యాడ్ చేసి సిమ్లో పెట్టుకుని మనం మూత పెట్టేస్తున్నాము. ఒక 10 minutes మగ్గనిద్దామండి. అది మధ్యలోకి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మిక్సీ వేసేస్తున్నాము. నిమిషాలకు ఒకసారి తీసుకుని ఇలాగా కరిగించుకోవాలండి. రెండో సైడ్ కూడా బాగా మగ్గుతాయి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ పెట్టేస్తున్నాము. చూస్తారు కదండి, వేసిపోయి ఇప్పుడు ఇవ ప్లేట్లో తీసేస్తున్నాము. చూస్తారు కదండి, ఇప్పుడు ఇది పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఇక వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ పొడిని ఇందులో పెట్టుకున్నాము మనం. చూస్తారు కదండి, ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇలా పెట్టి ఈ పొడి ఇందులో పెట్టడమే అండి. అందులో వేడి మీదే కదా, ఇలా పెట్టేసి ఇలా నొక్కేయడమేనండి. నొక్కేస్తే వేడికి ఇది అయిపోతుంది మనకి లోపల. చూస్తారు కదా, ఇలా తీయడం, ఇందులో ఈ పొడి పెట్టేయడమేనండి. వేరుశెనగ పలుకులు ఇష్టమైన వాళ్ళు వేరుశెనగ పలుకులు కూడా వేయించి అవి కూడా వేసుకోవచ్చండి. అంటే గుల్లశెనగపప్పు బదులు వేరుశెనగ పలుకులు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అది చెప్తాను. చూసారు కదండి, సింపుల్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకే వెరైటీ కూర కాకుండా చేసుకుంటే. కదండి, సింపుల్ అయిపోయింది, యమ్మీగా రెడీ అయిపోయింది పొటాన్స్ గుత్తుకూర అండి. తప్పకుండా ట్రై చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి, యమ్మీగా ఎలా రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.